హలో గాయస్, దిస్ ఈజ్ వాణి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్. శుభోదయం అందరికీ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి అని చూద్దాము. మీ పేర్లు చెప్పుకుంటూ ఉండండి. మీ పేరు చెప్పుకుంటూ ఉండండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మీ లైఫ్లో ఏదైతే మీ రిలేషన్ పరంగా లేదా మీ రిలేటివ్స్తో లవ్డ్ వన్స్ ఎవరైనా, మీ బ్రదర్ సిస్టర్ లవ్డ్ వన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు వాళ్ళ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ప్రేమ, మీరు వాళ్ళకి ఎలా ప్రేమతో ఉంటారో వాళ్ళు కూడా మీతో అలా ఈక్వల్గానే బిహేవ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ జరగబోతూ ఉంది. స్టేబుల్ లైఫ్ రాబోతూ ఉంది. మేబీ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. మీ లైఫ్లోకి ఆల్ ఆఫ్ సడన్ తను ఎంట్రీ అవ్వచ్చు, లేదా అతను ఆర్ ఆమె నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రిసీవ్ అవ్వచ్చు. లేదా ఆ పర్సనే డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలవచ్చు. ఎందుకు? తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు, అంటే తన గోల్, తన ఆశ, తన కోరిక మీరు. ఓకేనా? తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. కమిట్మెంట్ ఇష్యూస్ ఏదన్నా పాస్ట్లో ఉండుంటే మీ ఇద్దరి మధ్య, ఆ కమిట్మెంట్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడానికి, మీతో మాట్లాడడానికి తను మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. సెలబ్రేషన్, మీ లవ్ లైఫ్లో, మీ రిలేషన్లో సెలబ్రేషన్ రాబోతూ ఉంది. అది అన్ఎక్స్పెక్టెడ్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఓకేనా? అట్లాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. మీ పార్ట్నర్ మీకు ఏదైతే పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదో అది ఇప్పుడు మీకు ఆఫర్ చేస్తారు. ఓకేనా? అండ్ కెరీర్ విషయంలో కూడా మీకు ఏదో చిన్నదో పెద్దదో అవకాశం రాబోతూ ఉంది. కెరీర్ విషయంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆల్ ఆఫ్ సడను మీ కలీగ్స్ తోటి మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒక న్యూ, ఇప్పటిదాకా ఎవరన్నా మనస్పర్ధలు వచ్చి అటు ఇటు ఉన్నట్టయితే మీ కలీగ్స్ విషయంలో, మీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఎవరితో అయినా సరే మనస్పర్ధలు ఏదన్నా ఉంటే ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా ఇద్దరి మధ్య ప్యాచప్ ఏర్పడుతుంది. ఓకే, న్యూ ఆఫర్ ఏదో రాబోతూ ఉంది కెరీర్ పరంగా కూడా. దాన్ని అందిపుచ్చుకోండి, సరేనా? రైట్ ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మెడిటేషన్ ఎక్కువ చేసుకుంటూ ఉండండి. అన్లైక్లీ మీకు ఒకలా మీ పార్ట్నర్ మీకు వచ్చి ఆఫర్ చేసినా మీరు కొంతమంది వెక్స్ అయిపోయి ఉన్నారు. మీరు రిజెక్ట్ చేయొచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు. బట్ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి, మీ కోరిక ఏంటి, మీ బాధ ఏంటి, మీ కోపం ఏంటి, అన్నీ కమ్యూనికేట్ క్లియర్లీ. ఫస్ట్ వినండి, తర్వాత క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య, లేకపోతే న్యూ ఆఫర్ ఏదో రాబోతుంది కెరీర్ పరంగా అని చెప్పాను కదా, అందులో కూడా అన్నిట్లో సక్సెస్ మీకు లభించబోతుంది. నో నీడ్ టు వర్రీ, భయపడాల్సిన పని ఏం లేదు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ ఎనర్జీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.